సోషల్ మీడియాలో పోస్ట్ వస్తే తట్టుకోలేకపోయి కేసులు పెట్టడం ఒక ఎత్తు, దాడులు చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు విచ్చలవిడి ప్రవర్తన, గంజాయి కేసులు పెట్టడం అంటే సోషల్ మీడియా పోస్టుల మీద అరెస్టులు చేయొద్దు, అరెస్ట్ చేస్తే రిమాండ్ ఇవ్వద్దు, 41 నోటీస్ ఇచ్చేసి పంపించేయమని చెప్పేసి మ్యాజిస్ట్రేట్లకు హైకోర్టు ఆదేశించేటప్పటికి రూటు మార్చి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద గంజాయి కేసులు, అక్రమ కేసులు పెడతా. మొన్న ఒక వ్యక్తి మీద వైసీపీకి సంబంధించినటువంటి ఒక చెరుకు రసం అమ్ముకునేటటువంటి వ్యక్తి మీద పెట్టినటువంటి కేసు ఇప్పుడు కొత్త మలుపులు తిరిగింది గత 4-5 రోజుల్లో నుంచి. మొన్న అతన్ని భార్య ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడితే 7ంటికి అమ్మాయి కంప్లైంట్ పెడితే 7:30 గంజాయి కేసులో అరెస్ట్ చేశామని చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద హైకోర్టు సీరియస్ అయ్యి ఈ ఎవిడెన్స్ అంతా పట్టుకురమ్మన్నది. ఏది సీసీటీవీ ఫుటేజ్ ప్లస్ అతన్ని హింసించారన్నటువంటి విషయం అతను కోర్టులో చెప్పుకొచ్చాడు. అతను పక్కన అరెస్ట్ చేయలేదు అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళు చెప్పేది, అడ్వకేట్ జనరల్ వీళ్ళు చెప్పి ఆ తర్వాత చూస్తే అతన్ని గంజాయి కేసులో వేరే మ్యాజిస్ట్రేట్ దగ్గర పెడుతుంటే ఆ మ్యాజిస్ట్రేట్కి కూడా క్లియర్గా చెప్పమని ఆదేశాలు ఇచ్చింది న్యాయస్థానం, హైకోర్టు. ఏమని, ఎవరైనా సరే ఎక్కడైనా ప్రొడ్యూస్ చేయాలంటే ఇట్లా హైకోర్టు చెప్పిందని చెప్పమంది. కానీ అది చెప్పకుండా 7-8 మంది మధ్యలో ఇతన్ని కూడా పెట్టేటటువంటి సందర్భంలో సదరు మ్యాజిస్ట్రేట్ ఐడెంటిఫై చేసి ఇతని రిమాండ్ని ఒప్పుకోలేదు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. హైకోర్టులో తనను కొట్టలేదు కానీ తీవ్రంగా మానసికంగా హింసించారు, అట్లాగే ఇబ్బంది పెట్టారన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. అట్లాగే ఏ ప్రాంతాల్లో తిప్పారో చెప్పుకొచ్చారు. అక్కడెక్కడా తిప్పలేదు, గంజాయితో కారుతో సహా దొరికిపోయాడు అని చెప్పుకొచ్చారు. కారులో వాళ్ళ ఆవిడ ఉంది, కార్ని సీజ్ చేయలేదు. అది అక్కడే టెక్నికల్గా ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజీలు ఇవన్నీ ఎవిడెన్సెస్తో పాటుగా అతను జియో ఫోన్ వాడుతున్నటువంటి జియో ఫోన్కి సంబంధించినటువంటి ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ లొకేషన్ ఇవ్వమని చెప్పి జియోని కూడా ఆదేశించింది ఆ రోజున హైకోర్టు. ఇవాళ దాని మీద విచారణ జరిగింది 2 రోజుల తర్వాత. విచారణ సందర్భంగా హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఎందుకని, టెక్నికల్ ఎవిడెన్స్ పోలీసులు చెప్తున్నది అస్సలు మ్యాచ్ కాల. టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కంప్లీట్గా పోలీసులు చెప్పిన దానికి విరుద్ధంగా ఉంది. గంజాయి కేసు అనేటువంటి పచ్చి అబద్ధం అని తేలిపోయింది. దీంతో ఈ వ్యవహారం మీద అంటే ఇట్లాగే వదిలేస్తే పోలీసులు ఇక దొంగ కేసులు పెడతా, అదేమంటే కోర్టులు కూడా దబాయించి కోర్టును కూడా మోసం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పటికీ సిబిఐ విచారణకు ఆదేశించింది. ఇమ్మీడియట్, అది కూడా ఎప్పుడో దశాబ్దాలు కాకుండా ఇమ్మీడియట్గా సిబిఐ విచారణ చేపట్టి వచ్చే నెలకల్లా దాని మీద నివేదిక ఇవ్వమంది. తద్వారా మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ అరాచకాలకు సంబంధించి, పోలీసుల్ని మిస్యూజ్ చేస్తున్న దానికి సంబంధించి, సోషల్ మీడియా పోస్టుల్ని తట్టుకోలేక పోలీసుల చేత తప్పుడు కేసులు పెట్టిస్తున్న దానికి సంబంధించి సిబిఐ విచారణ జరగబోతోంది. ఏం జరుగుతుందో చూడాలి, ఏం తేలుతుందో చూడాలి.